హాయ్ అండి. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. 3వ తరగతి గణితం సంఖ్యల నుండి డిఎస్సి గురించి కొన్ని బిట్స్ మీ గురించి డిస్కషన్ చేద్దామని వచ్చానండి. నా వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కమెంట్ చేయండి. నా ఛానల్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్ కొత్తగా ఛానల్ పెట్టాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. రండి స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ బిట్ నుండి స్టార్ట్. 4 అంకెల సంఖ్యలో 4వ స్థానం యొక్క పేరేమిటి? 1 ఒకట్ల స్థానం, 2 పదుల స్థానం, 3 వేల స్థానం, 4 వందల స్థానం. ఆన్సర్ 3 వేల స్థానం. 2326 అనే సంఖ్యలో 3 అనే అంకె యొక్క స్థాన విలువ ఎంత? 1 3000, 2 300, 3 అనే 3 30, 4 3. ఆన్సర్ 300. 2 300 ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3వ క్వశ్చన్. 8025 అనే సంఖ్యలో 0 యొక్క స్థాన విలువ ఎంత? 1 100, 2 10, 3 1000, 4 0. ఆన్సర్ 40. నెక్స్ట్ క్వశ్చన్, 4వ క్వశ్చన్. 5000 ప్లస్ 90 ప్లస్ 3 5693. ఆన్సర్ ఎంత? 1 500, 2 600, 3 900, 4 300. ఆన్సర్ 2 600. నెక్స్ట్ క్వశ్చన్. 9000 ప్లస్ 900 ప్లస్ 9 9999. ఆన్సర్ 9999. 1 900, 2 9000, 3 9, 4 90. ఆన్సర్ 490. 6వ క్వశ్చన్. 4358-4342. ఆన్సర్ 1. ఈ క్రింది వారిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ 3. 8వ క్వశ్చన్. 6742 అనే సంఖ్యలో 4 యొక్క స్థాన విలువ -40. 6742 అనే సంఖ్యలో 7 యొక్క సహజ విలువ -700 అయితే ఆన్సర్ ఏ సరైనది. వేల స్థానంలోని 500ల స్థానంలో 8 పదుల స్థానంలో 3 మరియు 1ల స్థానంలో 2 ఉన్నట్లే 4 అంకెల సంఖ్య గుర్తించండి. ఆన్సర్ 2. 1ల స్థానంలో 2, పదుల స్థానంలో 5, వందల స్థానంలో 0 మరియు వేల స్థానంలో 6 ఉన్నట్లే 4 అంకెల సంఖ్యను గుర్తించండి. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 11వ క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చిన సంఖ్యల్లో చుట్టుబడి అంకె యొక్క సరైన సహజ విలువ జతపరచండి. ఆన్సర్ 4. ఈ క్రింది ఇచ్చిన సంఖ్యలో చుట్టుబడి అంకె యొక్క సరైన స్థాన సహజ విలువతో జతపరచండి. ఆన్సర్ 12వ క్వశ్చన్కి ఆన్సర్ 2. ఈ క్రింది ఇచ్చిన జతలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ 2. ఈ క్రింది ఇచ్చిన అంకెలు వాటితో ఏర్పడిన పెద్ద సంఖ్య, వాటితో ఏర్పడిన చిన్న సంఖ్యల జతలు సరికాని జతను గుర్తించండి. 14వ క్వశ్చన్కి ఆన్సర్ 2. 6495 9564 4569. ఆన్సర్ 2. 14వ క్వశ్చన్కి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ భవానీ ఎడ్యుకేషన్ కిచెన్ వ్లాగ్స్కి. థ్యాంక్ యూ సో మచ్.